నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమరావతిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి చంద్రబాబు తానా అంటే పచ్చ మీడియా తందానా అంటుంది చంద్రబాబుపై కురసాల కన్నబాబు సెటర్లు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీ దవాఖానాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దవాఖానాల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కేటీఆర్ ఘాటు విమర్శలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను గుర్తించాలి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పండి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్సులు मुख्य अतिथि माननीय जनरल सैल्यूट सलामी चस समारोह मैदान में शहीद पुस्तक टोली का आगमन। शहीद पुस्तक त्याग, समर्पण, निडरता तथा सर्वोच्च बलिदान की प्रतीक है। इस शहीद पुस्तक में उन वीरों का नाम अंकित है जिन्होंने अंतिम सांस तक देश की रक्षा के लिए लड़े और देश और देशवासियों के लिए प्राण अर्पित किए। There we have Pustak Toli party approaching towards the saluting dice. The team would be handing over the Shahid Pustak to Honorable Chief Minister, sir. There we have, they take a perfect turn. ఆర్ఐ శ్రీకాంత్ గారు, ఆర్ఎస్సీలు సందీప్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు, నాగరాజ్ గారు, నరేష్ గారు అమరవీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. Now the Honorable Chief Minister, sir, hands over the Martyrs book to DGP, sir. ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం అమరవీరుల పేర్లు కావు, వారి త్యాగాల డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నగరం రక్షిత కృష్ణమూర్తి మేడం గారు ఈ రోల్ ఆఫ్ ఆనర్ చదువుతారు. ఇప్పుడు బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇబ్రహీం నగర్, ఖైరతాబాద్లలో ఆకస్మిక తనిఖీ చేశారు. బస్తీ దవాఖానాల్లో వైద్యము, మందులు, స్టాఫ్ కు జీతాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన మంచి స్ట్రాటజీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్సులు ఒకళ్ళు స్టార్ట్ చేశారు. అందులో హైదరాబాద్ లో హైదరాబాద్ స్టార్ట్ చేశారు. రోజు ఎంతమంది వస్తున్నారు పేషెంట్? 60 స్టార్ట్ అయ్యిందో 4 years. ఎన్ని రకాల మందులు అవైలబుల్ ఉంటారు? జూబ్లీహిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను గమనించాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తీ దవాఖానాలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారు అనుకుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని తెలిపారు హరీష్ రావు. ముఖ్యంగా ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇలా రేపు ఏమంటాడు? జూబ్లీహిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీహిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇలా జూబ్లీహిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి. అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి. ఇలా నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తాను, పేరు మారిస్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు, పెట్టుకో, కానీ గరీబోళ్ళకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏది ఇస్తుందో, ఇవాళ మళ్ళీ ఏది ఇస్తున్నదో మళ్ళీ మాది పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించి చెప్తే అభివృద్ధి చేస్తే తప్ప మీరు చెప్తే చేయరా?
అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను, కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను. ఇప్పుడు మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి బతకని, మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్ వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఏదో ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయండి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు మరి ఎంత కనబడుతుంది. వీళ్ళు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి, మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సార్. నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగని నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమెను తెలిపిస్తుండే వడ్డీ నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన కాబట్టి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా, ఏమైంది అంటున్నా. 50 సంవత్సరాల కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే. దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊరకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి. మరి పార్టీ నమ్ముతున్నాం. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలు పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? టీజీ బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు రహదారి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో రుచికరమైన అల్పాహారం ఆస్వాదించి జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ పర్యటన కొనసాగించారు. ప్రజారోగ్యంపై ఈ దున్నపోతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వైద్య సేవలు అందించే బస్తీ దవాఖానాల్లో 108 రకాల మందులను అందుబాటులోకి తీసుకురావాలి. 22 నెలల నుంచి మూలన పడిన టీ డయాగ్నోస్టిక్స్ పరీక్షలను వెంటనే అన్ని జిల్లా కేంద్రాల్లో తీసుకురావాలి. తక్షణమే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సిబ్బందికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి, లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర 1000 మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము. ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి. 350 బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో వాటికి రండి.
ఇవాళ దవాఖానాలకే సుస్థి చేసే పరిస్థితి ఉన్నది. అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి. 4-6 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది మా పార్టీ తరఫున అడుగుతున్న ప్రశ్న. హైదరాబాద్ అంతటా చేసిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతాం. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే మేమందరం కూడా ఉన్నాం. ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల కోసం ఏవైతే 108 రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్తీ దవాఖానాలో నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొని రావాలని, మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని, మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని. ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇలా మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. కొత్త వైన్ షాప్ లో అప్లికేషన్ ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచి దరఖాస్తులు తక్కువ వచ్చాయని వారం రోజులు గడువు పెంచిండు రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మద్యం దుకాణాల మీద ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్య శ్రద్ధ లేదని, కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదు, బస్తీ దవాఖానాల్లో మందులు ఎందుకు లేవు, వాళ్ళకి జీతాలు ఎందుకు వస్తలేవని ఒక్కనాడైనా రివ్యూ చేశారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయిన ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిటర్నింగ్ కార్యాలయం ముందు RRR ఫార్మాసిటీ రైతులు ఆందోళనకు దిగారు. నామినేషన్ వేయడానికి బాధితులు వందలాదిగా తరలివచ్చారు. మేము గ్రీన్ ఫార్మాసిటీ రైతులము. అయ్యా మాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చున్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మేము గద్దెనెక్కగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాది. కానీ ఎలాంటి మాట మీద లేదు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులం ఫార్మాసిటీ తరఫున నామినేషన్ వేస్తాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము.
ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పనిచేస్తా ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీకు మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. కానీ మినిస్టర్ కానీ గద్దె దిగి వచ్చి అయ్యా మేము ఇచ్చిన మాట తప్పైంది, మాకు మా ఫార్మాసిటీని రద్దు చేస్తే మేము వెనకకు తగ్గుతాం. ఇప్పుడు ఇదే ఎలక్షన్ కాదు, ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా ఎక్కడికక్కడ అరికట్టి నామినేషన్లు వేస్తామని చెప్పేసి గుర్తుపెడతాం. ప్రభుత్వానికి ఎక్కడక్కడ ప్రభుత్వ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ మేము ఉన్నటువంటి సెక్రటరీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇవి మీడియా ద్వారా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఈ రోజు మేము ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమం రైతులందరూ వచ్చారండి. మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు. మేము మొత్తం 4 ఊర్ల నుంచి 10 మందిని ఫీల్డ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశాం. ఫార్మాసిటీ వద్దు, భూసేకరణ వద్దు అంటే 6 ఏళ్లు మాతోటి కలిసి నడిచారు. మా ఊర్లలోకి వచ్చారు, మీటింగ్లు పెట్టారు, మా భరోసా ఇచ్చారు. మీరు భూములు అమ్మకండి, మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము, మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము, ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు. కోర్టులో మాత్రము ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పారు. రైతులని ఈ రోజు మీరు 30 లక్షలు ఇస్తాం, మీరు భూములు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆ రోజు ఇద్దాం అనుకున్నా కానీ వద్దు, మీరు ఆపండి అని చెప్పారు. మేము మీతో ఉంటాము, మీ భూములను కాపాడతామని చెప్పారు. బట్టి గారు అయితే మీ భూములు తీసుకున్న భూములు కూడా వాపస్ ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, అందరూ కూడా మాటిచ్చారు. సీతక్క, బట్టి, కోమటిరెడ్డి వీళ్ళందరూ వచ్చారు, అందరు రైతులకు మాటిచ్చారు. కాబట్టి ఈ రోజు యాజ్ అ ప్రొటెస్ట్ గా ఒక నిరసనగా మేము ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మా మాట వినిపించాలి. అంతేకాదు ఈ విషయం రాహుల్ గాంధీ దాకా కూడా వెళ్లాల్సిందే, అది ఢిల్లీ దాకైనా సరే మేము వెళ్తాం. ధన్యవాదాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గలపుడి అనిత గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, ఏడీజీ లా అండ్ ఆర్డర్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి, సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. పోలీస్ శాఖలో పెండింగ్ నియామకాలు పూర్తి చేయడమే కాకుండా పోలీసులకు సౌకర్యాలు, సాంకేతికత అందుబాటులోకి తెచ్చి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత పోలీసులు కూడా రాష్ట్రాన్ని భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. హోం మినిస్టర్ పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీసు నియామకాల్లో ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీసు ఉద్యోగి మరణిసే ప్రోత్సాహకాలు, సహకారమును అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నియామకాలు చేయించడం, అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం, సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాళ్ళను ఎన్నో ఎదుర్కొంటుంది. మీరు ఎప్పుడూ ప్రజల భద్రత, ప్రభుత్వ ధర్మం, కర్తవ్యం అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు ప్రతి పోలీసు వారి బాధ్యత తెలియజేస్తుంది, ప్రజలకు ధైర్యాన్ని నింపుతుంది. మీ సారథ్యంలో, మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది నెరవేరాలంటే పోలీసులు ప్రజలకు సహకరించుకోవాలి. పోలీసు వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని తానే తీసుకొచ్చానని మాట్లాడే అలవాటు
నారా చంద్రబాబు నాయుడికి బాగా అలవాటని, దానికి పచ్చ మీడియా తానా తందానా అంటాయని ఎద్దేవా చేశారు కురసాల కన్నబాబు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ కాలం ఉంటే 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారైనా. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తాడు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయట్లే. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా. ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.